మీకు నిమ్మకాయ పులిహోర ఇష్టమా, చింతపండు పులిహోర ఇష్టమా? నేను ఈరోజు చింతపండు పులిహోర చేద్దామని రెడీ చేస్తున్నాను. స్టవ్ మీద అన్నం పెట్టేసి ఇంక చింతపండు గుజ్జు అయితే తీస్తున్నానండి. నేను ఫస్ట్ చింతపండు పులిహోర చేసినప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చింతపండు గుజ్జుని వాటర్గా తీసేసి దాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాను. గంట ఉడికించాను. అది అయినా వాటర్గానే ఉన్నింది. సరే చాలాసేపు ఉడికింది కదా, ఇంక పులిహోర కలిపేశాను. తింటుంటే చప్పగా అసలు వాటర్ కలుపుకొని తిన్నట్టే ఉన్నింది. ఆ తర్వాత ఇంకా చాలా రోజులు అసలు నేను చింతపండు పులిహోర జోలికే వెళ్ళలేదు. ఎప్పుడైనా తినాలనిపిస్తే మా అమ్మని అడిగితే చింతపండు గుజ్జు రెడీ చేసి పంపిస్తూ ఉండేది. ఇంక ఇలా కాదని చెప్పి ఇంక నేర్చుకున్నాను అనమాట. చింతపండు గుజ్జుని కొంచెం గట్టిగానే తీసుకొని ఆయిల్లో ఉడికించుకుంటే ఇలా దగ్గరికి వస్తుంది. ఆయిల్ కూడా పైకి తేలుతూ గుజ్జు అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చింతపండు గుజ్జు అనేది ఉడికినట్టు. ఆ తర్వాత పోపు పెట్టేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకుంటే పర్ఫెక్ట్గా చింతపండు పులిహోర అయితే రెడీ అవుతుంది. ఈరోజు అయితే చింతపండు పులిహోర చాలా బాగా వచ్చింది.